వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అటు ప్రధాని ఇటు సోనియాతో వరుస భేటీలు. హసీనా పర్యటనలో బిజీగా సీఎం, డిప్యూటీ సీఎం. నేడు సింగరేణి ఎన్నికలు, సాయంత్రానికి ఫలితాలు. గెలిచేదెవరన్న దానిపై ఉత్కంఠ. అంగన్వాడీలతో ఏపీ సర్కారు చర్చలు విఫలం. నేడు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపు. తెలంగాణలో వాహన ధరలకు గుడ్ న్యూస్. ట్రాఫిక్ చలాన్లపై భారీ రాయితీ ఇచ్చిన సర్కార్. ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం. సింగరేణిలోని గుర్తింపు సంఘం ఎన్నికలకు పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పోలింగ్ ముగిసిన అనంతరం రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సింగరేణిలోని మొత్తం 11 డివిజన్లలోని 84 పోలింగ్ బూత్లలో కార్మికులు బ్యాలెట్ పత్రాల్లో రహస్య పద్ధతిలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ టీబీజీ, కేఎస్, బిఎంఎస్, సిఐటియుతో పాటు పలు విప్లవ కార్మిక సంఘాలతో కలిపి 13 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. 11 డివిజన్లలో కలిపి మొత్తం 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యధికంగా శ్రీరాంపూర్ ఏరియాలో 9,127 మంది కార్మిక ఓటర్లు ఉన్నారు. రామగుండం 1లో 5,384 మంది ఓటర్లు ఉన్నారు. భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, మనుగూరు, బెల్లంపల్లి ఏరియాల్లో కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పోలింగ్ ముగిసిన అనంతరం రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
సింగరేణిలోని మొత్తం 11 డివిజన్లలోని 84 పోలింగ్ బూత్లలో కార్మికులు బ్యాలెట్ పత్రాల్లో రహస్య పద్ధతిలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్, బిఎంఎస్, సిఐటియుతో పాటు పలు విప్లవ కార్మిక సంఘాలతో కలిపి 13 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. 11 డివిజన్లలో కలిపి మొత్తం 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యధికంగా శ్రీరాంపూర్ ఏరియాలో 9,127 మంది కార్మిక ఓటర్లు ఉన్నారు. రామగుండం 1లో 5,384 మంది ఓటర్లు ఉన్నారు. భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, మనుగూరు, బెల్లంపల్లి ఏరియాల్లో కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఏపీ ప్రభుత్వంతో అంగన్వాడీల చర్చలు విఫలమయ్యాయి. 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీలతో చర్చలు జరిపిన ప్రభుత్వం ఆందోళన విరమించాలని కోరింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్వాడీ నాయకులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం జీతాల పెంపు సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంగన్వాడీలు విధులకు హాజరు కావాలని కోరారు. సంక్రాంతి తర్వాత మరోసారి చర్చలు జరుపుతామన్నారు మంత్రి బొత్స. అంగన్వాడీ సంఘాల నాయకులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో తమ సమ్మె కొనసాగిస్తున్నట్టు తెలిపారు. రేపు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చారు. జనవరి 3వ తేదీన కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. దోక తీసుకెళ్లేదని అనేసి ఈరోజు చర్చల్లో తెలియజేయడం జరిగింది. పండగ పోతే మళ్ళీ చెప్తామని అనేసి అన్నారు. పండగ పోయిన తర్వాత కూడా జీతాన్ని ఏమాత్రం పెంచే ప్రసక్తి లేదని చెప్పినారు. నెక్స్ట్ గవర్నమెంట్లో జీతం పెంచుతానన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మహిళలనే ఇది కూడా లేకుండా 15 రోజుల నుంచి నడి రోడ్లో ఉంటే మహిళలు అనేది పట్టించుకోకుండా ఈరోజు గవర్నమెంట్ ఈ రకంగా చేయడం చాలా శోచనీయం. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు అంటే చాలా చిన్న చూపు చూసే పరిస్థితి ఉన్నది. మేము అది పెంచినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్తున్నారు. ఏమాత్రం కూడా వాళ్ళు చేసినవన్నీ కూడా చాలా లోపభూషితంగా ఉన్నాయి. ఈరోజు మట్టి ఖర్చులు అన్నారు, దాన్ని చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా ₹1,00,000 40,000 అన్నారు. దాంట్లో కూడా పారదర్శకం లేదు. ₹1,00,000 అంగన్వాడీ వర్కర్కి ఇస్తే హెల్పర్కి 40,000 అంటే హెల్పర్ ఏమన్నా సమానం కదా? హెల్పర్ 40,000తోనే జీవితాంతం పనిచేసి 40,000తో హెల్పర్ ఏ రకంగా ఉండగలుగుతుంది అనేసి మేము చేస్తున్నాము. ఈరోజు అంగన్వాడీ వర్కర్లని నడి రోడ్డు మీద ఉంచినారు. 15 రోజులైనా పట్టించుకోని పరిస్థితులు ఈరోజు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్కి మేము గుణపాఠం తెలియజేస్తామనేసి, అదేవిధంగా రేపు ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి చేస్తాము. వల్ల మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మా పోరాటాన్ని ఉధృతం చేస్తామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంగన్వాడీ సంబంధించి ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు అలాగే వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారో దానికి సంబంధించి యూనియన్ నాయకులందరినీ పిలిచి సమావేశం పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఉండడానికి అవకాశం లేదు. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ₹1,00,000 ఇప్పుడు 50,000 ఇస్తుందాన్ని 1,00,000 చేస్తామని చెప్పాము. అలాగే వర్కర్ కోచ్ 20,000 ఇస్తుందని
40,000 చేస్తామని చెప్పాము. దానికి సంబంధించిన జీవోను కూడా ఇష్యూ చేయడం జరిగింది. అయితే వేతనం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని రిక్వెస్ట్ చేశాము, మీరు కొంత సమయం ఇవ్వండి, ప్రభుత్వానికి సమయం ఇస్తే తప్పకుండా దాని మీద సానుకూలంగా స్పందిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేశాము. దాంతోపాటు మరి సిఎస్ గారు అయితే ఒక మాట కూడా చెప్పారు, సంక్రాంతి వరకు మీరు దీన్ని వాయిదా వేసుకోండి, సంక్రాంతి తర్వాత మళ్ళీ కూర్చొని చర్చించుకొని దీని మీద ఓ నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందిస్తానని నేనైతే ఊహిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల వచ్చిన వైసీపీకి ఏమీ కాదని మంత్రి మేరుగ నాగార్జున ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోనికి రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. వైసీపీలో ఉద్యోగం పీకేసిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని కలిసినంత మాత్రాన భయపడేది లేదన్నారు. బీహార్లో పార్టీ పెట్టి పాదయాత్రలు చేసిన ప్రశాంత్ కిషోర్ అక్కడ చేతులెత్తేశారని మేరుగ విమర్శించారు. 100 మంది పీకేలు వచ్చిన జగన్ ముందు బలాదూరని మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పాడంటే అది చేస్తాడని నమ్మకం ఈరోజు పరిపాలన సరళిలో ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి మాకు ఎవరు ఎటు వచ్చినా, షర్మిలమ్మ వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా ఈ పాదయాత్ర చేసిన వాడు కాళ్ళు పైకి ఎత్తి తల కిందకి పెట్టినా, వాళ్ళ బాబుతో ఏం చేసినా, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఇంటికి వెళ్ళి కాళ్ళు దండం పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి అవుతారని తీసుకొచ్చి వాళ్ళకి అమ్మేసినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. అసలు మాకు భయం ఏంటి? మేము తీసేసిన వాడు ఎవరినో కలిస్తే, మా దగ్గర ఉద్యోగం చేసుకుని వెళ్ళి అడిగి వేరే వాడి దగ్గరికి వెళ్తే మాకు భయం ఏంటి? దాన్ని మీరు ఘోరండ కొండంతలుగా అడిగి రాయటం ఏంటి? ఎవరో వాళ్ళు పీకే, ఎవరో ఏందో పీకే. చంద్రబాబు చెప్పాడుగా, చంద్రబాబు మా దగ్గర అతను ఉద్యోగం చేసుకునేటప్పుడు డబ్బులు ఇచ్చి మా డబ్బులు తీసుకుని మాకు పనిచేసినప్పుడు చంద్రబాబు ఏం చెప్పాడో చెప్పాలని ముందు. మళ్ళీ నువ్వు కొనుక్కున్నావంటే, నువ్వు ఆయన కొనుక్కుంటే మాకు భయమా? 100 మంది పీకేలు, 100 మంది చంద్రబాబు నాయుడు మా నాయకుడు గుండె కింద బలాదు. ఎవరు వస్తే ఏమైంది? మాకు నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పాడంటే అది చేస్తాడని నమ్మకం ఈరోజు పరిపాలన సరళిలో ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో పర్యటించిన ఆమె రాజుపేట గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన కొనసాగుతుందని ప్రజలు బుద్ధి చెప్తారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో జనసేనతో మా పొత్తు ఉన్నది, రాబోయే కాలంలో కూడా ఉంటుంది. ఆ పైన నిర్ణయం మా కేంద్ర నాయకత్వం. ఇప్పటికే టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నారు కదా మేడం. ఇప్పటికే టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నారు జనసేన పార్టీ. డైరెక్ట్ గా అది పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మీరు ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు? మాకు జనసేనతో పొత్తు ఉన్నది, ఆ పైన పొత్తుల విషయం మా అగ్ర నాయకత్వం నిర్ణయిస్తారు. ఇది కేంద్ర నాయకత్వం నిర్ణయించేటువంటి అంశం అండి, మేం కాదు. మా కార్యకర్త మనోభావాలు వారికి తెలియజేస్తాం, వారి నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ బీజేపీ పార్టీ ఇది కేంద్ర నాయకత్వం నిర్ణయించేటువంటి అంశం అండి, మేం కాదు. మా కార్యకర్త మనోభావాలు వారికి తెలియజేస్తాం, వారి నిర్ణయం తీసుకుంటాం. ఆంధ్ర రాష్ట్రంలో జనసేనతో మా పొత్తు ఉన్నది, రాబోయే కాలంలో కూడా ఉంటుంది. ఆ పైన నిర్ణయం మా కేంద్ర నాయకత్వం. మాకు జనసేనతో పొత్తు ఉన్నది, ఆ పైన పొత్తుల విషయం మా అగ్ర నాయకత్వం నిర్ణయిస్తారు. ఇది కేంద్ర నాయకత్వం నిర్ణయించేటువంటి అంశం అండి, మేం కాదు. వంగవీటి మోహనరంగాను హత్య చేసింది టీడీపీయేనని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి అంబటి రాంబాబు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పదవుల కోసమే కన్నా లక్ష్మీనారాయణ పార్టీలు మారారని ఎద్దేవా చేశారు. మోహన్ రంగారావు గారిని చంపింది తెలుగుదేశం అన్నాడు, డైరెక్ట్ గా చంద్రబాబే చంపాడు అన్నాడు. చంద్రబాబు వంగవీటి మోహన్ రంగారావుని చంపడమే కాదు, శాసనసభ్యుడిగా నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన వల్ల కాలేదని ఆయన అన్న మాటలు, నేనన్న మాటలు కాదు. నేను ఇవాళ ఏమైనా ఆరోపిస్తున్నానని అనుకుంటానేమో, కాదు. మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, ఇవాళ ఏం జరుగుతుందో రాజకీయాల్లో. పదవి శాశ్వతం అని అడుగుతా ఉన్నా, పదవి కోసమే ప్రాకులాడాలని అడుగుతా ఉన్నా. మీరు ఒకసారి ఆలోచన చేయండి, పదవి కోసమే ప్రాకులాడేవాడిని సమాజం క్షమించదని మనం చేస్తున్నాం. వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది తెలుగుదేశం అన్నాడు, డైరెక్ట్ గా చంద్రబాబే చంపాడు. ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల వస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తామని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడులోని
నూకేశ్వరి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోవాలి. వారు లాంఛనంగా వారి పార్టీ టెక్నికల్గా తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ, తెలంగాణ ఎన్నికల కోసం పెట్టినటువంటి పార్టీ. అది ఆవిడ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత హైకమాండ్ చేస్తుంది. హైకమాండ్ ఏ డెసిషన్ తీసుకుంటే దానికి నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. ఆవిడ రావడం అనేటువంటిది పార్టీకి డెఫినెట్గా బూస్ట్. రాజశేఖర రెడ్డి గారు తనయ్యగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ, బలమైనటువంటి సామాజిక నేపథ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా వారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో కన్ఫర్మ్ చేస్తూ ఉంటే స్వాగతించడం జరుగుతుంది. షర్మిల గారి జాయినింగ్ సంబంధించిన అంశం పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోవాలి. వారు లాంఛనంగా వారి పార్టీ టెక్నికల్గా తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ, తెలంగాణ ఎన్నికల కోసం పెట్టినటువంటి పార్టీ. అది ఆవిడ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత హైకమాండ్ చేస్తుంది. హైకమాండ్ ఏ డెసిషన్ తీసుకుంటే దానికి నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. ఆవిడ రావడం అనేటువంటిది పార్టీకి డెఫినెట్గా బూస్ట్. రాజశేఖర రెడ్డి గారు తనయ్యగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ, బలమైనటువంటి సామాజిక నేపథ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా వారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో కన్ఫర్మ్ చేస్తూ ఉంటే స్వాగతించడం జరుగుతుంది. షర్మిల గారి జాయినింగ్ సంబంధించిన అంశం పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోవాలి. వారు లాంఛనంగా వారి పార్టీ టెక్నికల్గా తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ, తెలంగాణ ఎన్నికల కోసం పెట్టినటువంటి పార్టీ. అది ఆవిడ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత హైకమాండ్ చేస్తుంది. హైకమాండ్ ఏ డెసిషన్ తీసుకుంటే దానికి నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. ఆవిడ రావడం అనేటువంటిది పార్టీకి డెఫినెట్గా బూస్ట్. రాజశేఖర రెడ్డి గారు తనయ్యగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ, బలమైనటువంటి సామాజిక నేపథ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా వారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో కన్ఫర్మ్ చేస్తూ ఉంటే స్వాగతించడం జరుగుతుంది. షర్మిల గారి జాయినింగ్ సంబంధించిన అంశం పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోవాలి. వారు లాంఛనంగా వారి పార్టీ టెక్నికల్గా తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ, తెలంగాణ ఎన్నికల కోసం పెట్టినటువంటి పార్టీ. అది ఆవిడ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత హైకమాండ్ చేస్తుంది. హైకమాండ్ ఏ డెసిషన్ తీసుకుంటే దానికి నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. ఆవిడ రావడం అనేటువంటిది పార్టీకి డెఫినెట్గా బూస్ట్. రాజశేఖర రెడ్డి గారు తనయ్యగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ, బలమైనటువంటి సామాజిక నేపథ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా వారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో కన్ఫర్మ్ చేస్తూ ఉంటే స్వాగతించడం జరుగుతుంది. షర్మిల గారి జాయిన్ నమ్ముకున్న వారిని వంచడం సీఎం జగన్ నైజమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. ప్రశాంత్ కిషోర్కు కూడా జగన్పై నమ్మకం లేకే తమకు సలహాలు ఇస్తున్నారన్నారు. ద్రోహాన్ని గుర్తించి నీ ఓటమి ఇవాళ నీతో పాటు ఉన్నటువంటి ఆఖరికి ప్రశాంత్ కిషోర్ కూడా నీ మీద నమ్మకాన్ని కోల్పోయి నువ్వు ఈ ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహాన్ని గుర్తించి నీ ఓటమి ఖాయమైపోయిందని చెప్పి ఇవాళ వచ్చి నీ విశ్వసనీయత నీకు అర్థమైపోయి నీకు ఏ విశ్వసనీయత లేదని చెప్పి వచ్చి ఇవాళ
మాకు సలహాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు అనేది ఇలా ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఆ ప్రశాంత్ కిషోర్ గురించి ఇలా అడ్డగోలుగా ఏదేదో తిడతా ఉన్నారు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మీరే చెప్పారు ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఉంటే ఆడ కొంత రకరకాలుగా చెప్పారు. ఆయన వస్తే గెలుస్తారని, లేదు గెలిచే వైపు ఆయన వెళ్తాడని. ఏదైనా అనుకో, మేము తెలుగుదేశం పార్టీ గెలవడం అనేది ఖాయం అయిపోయింది కాబట్టి మా వైపు వచ్చాడు అనుకో. నువ్వైతే అయిపోయావు, నీ పరిస్థితి అర్థమైపోయింది నీకు. సొంత తల్లికి చెల్లికి ద్రోహం చేసేవాడు ఎవడని ఉంటాడా? ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. చెల్లి ఎక్కడుంది? జగన్ విడిచి వదిలిపెట్టినటువంటి బాణం చెప్పుకొని తిరిగింది, పాదయాత్రలు చేసింది, బైబిల్ పట్టుకొని తిరిగింది, ఈయన కోసం ప్రార్థనలు చేశారు. ఎక్కడుంది ఇవాళ చెల్లి అని నేను అడుగుతా ఉన్నా. తల్లి పేరు పక్కన ఉండొచ్చు, కానీ చెల్లి పక్కనే ఉంది. తల్లిని కూడా భయంగా బతుకుతున్నటువంటి పరిస్థితి, తల్లి చెల్లి కూడా ఈయన పరిస్థితుల్లో. అది ఈయన ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, సొంత కుటుంబ సభ్యులకు కూడా ఉన్నటువంటి ధైర్యం, స్థైర్యం ఇలా భయం నిండా బతుకుతా ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా ఈ ముఖ్యమంత్రికి. రాష్ట్ర ప్రభుత్వం ఆరంభించిన ఆడుదాం ఆంధ్రప్రదేశ్ని టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శల వర్షం కురిపించారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించే దిశలో ఎలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టలేదన్నారు. ముఖ్యమంత్రికి అకస్మాత్తుగా క్రీడలపై ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ఆడుదాం ఆంధ్రప్రదేశ్ వెనుక రహస్యమేంటో వెల్లడించాలని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. జగనన్న వదిలిన బాణం తిరిగి ఆయనపైకి ఎదురు తిరిగిందా? పరిస్థితి చూస్తుంటే అలానే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను ఏపీ వైపు ప్రయోగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల వేళ రాష్ట్ర పీసీసీ బాధ్యతలు అప్పగించాలనే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం సాగుతుంది. మరి ఈ విషయంలో అధిష్టానం వ్యూహం ఏంటి? ఏయో ప్రయోజనాలు ఆశించి షర్మిలను ఆంధ్రప్రదేశ్లో రంగంలోకి దింపబోతున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో సాధించిన విజయం కాంగ్రెస్ పార్టీలో జోష్ను నింపింది. ఈ క్రమంలోనే ఏపీలోనూ మళ్లీ పుంజుకోవడానికి అవసరమైన కసరత్తులను మొదలుపెట్టింది హైకమాండ్. ఈ నేపథ్యంలోనే గతంలో తమతో చేతులు కలిపిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసిందన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యేకించి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగించడం ద్వారా పార్టీకి మునుపటి వైభవం తేవాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి వైఎస్ఆర్టీపీ అధినేత్రిగా ఉన్న షర్మిల వైఎస్ జగన్ సొంత సోదరి. ఆయన జైలుకు వెళ్లిన సమయంలో జగనన్న వదిలిన బాణాన్నంటూ ఏపీ అంతటా తిరిగారామె. వైసీపీలో కీలకంగా మారారు. కానీ రాను ఇరువురి మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జోరుగా సాగింది. చివరకు తెలంగాణలో పార్టీ స్థాపించే వరకు వెళ్లారామె. అలాంటి షర్మిల కాంగ్రెస్ పార్టీ వైపు గత కొంతకాలంగా మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా కర్ణాటక ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించడంపై డీకే శివకుమార్ను కలిసి అభినందించారామె. అప్పటి నుంచి కాంగ్రెస్ కు దగ్గరగా జరుగుతూ వస్తున్నారు షర్మిల. ఆ తర్వాత డీకే మధ్యవర్తిత్వంతో హైకమాండ్ పెద్దలు సోనియా, రాహుల్తో సమావేశమయ్యారు. చివరకు ఆ పార్టీతో పొత్తు అన్నారు. అనంతరం పరిణామాల్లో ఏకంగా విలీనం చేయబోతున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత ఒంటరిగానే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ బాంబు పేల్చారు షర్మిల. మళ్లీ 1-2 రోజులు గడిచాయో లేదో తాము పోటీ నుంచి విరమించుకుంటున్నామని చెబుతూ కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. అయితే హైకమాండ్ షర్మిల మధ్య జరిగిన మంతనాల్లో ఆమె సేవలు ఏపీలో వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా కాంగ్రెస్ పెద్దలు సూచనప్రాయంగా అప్పట్లోనే చెప్పారన్న వాదన వినిపించింది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో షర్మిలను రంగంలోకి దించేందుకు హస్తం పార్టీ సిద్ధమైందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. కాంగ్రెస్ పెద్దలు ఇలా షర్మిలను ఏపీ బరిలో దించేందుకు సిద్ధమవడం వెనుక పెద్ద కారణమే ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం పరిణామాల్లో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వైసీపీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పోయింది. కేడర్ అంతా వైసీపీ వైపే వెళ్లడంతో 2014-2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇలాంటి వేళ షర్మిలను తెరపైకి తీసుకురావడం, కీలకమైన రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా వైసీపీలో ఉన్నటువంటి వైఎస్ సానుభూతి పరులు తిరిగి కాంగ్రెస్ పంచన చేరతారని భావిస్తోంది హైకమాండ్. ఇలా ఎన్నో సమీకరణాలు, పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో విజయం సాధించి మంచి ఊపు మీదున్న హస్తం పార్టీ నేతలు ఇప్పుడు ఏపీపైనే పూర్తిగా ఫోకస్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా
బుధవారం ఏపీ కాంగ్రెస్ నేతలతో హస్తినలో కీలక చర్చలు జరపనున్నారు రాహుల్. ఈ సమావేశంలోనే పార్టీ ఆలోచనలు, రాష్ట్ర అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ భేటీలోనే రాబోయే రోజుల్లో షర్మిల పోషించనున్న పాత్రపై హైకమాండ్ ఓ క్లారిటీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక షర్మిలకు రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. షర్మిల రాకను స్వాగతిస్తామని చెప్పిన ఆయన పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని చెప్పుకొచ్చారు. మరో కీలక అంశం, ఏపీలో వైఎస్ జగన్ను ఓడించేందుకు టీడీపీ, జనసేన ఇప్పటికే చేతులు కలిపాయి. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా తమకు కలిసి వస్తుందని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు, చివరి నిమిషంలో పోటీ నుంచి విరమించుకుంది. అయితే అంతర్గతంగా హస్తం పార్టీకి అనుకూలంగా టీడీపీ శ్రేణులు పనిచేశాయన్న వాదన ఉంది. అంతేకాదు కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులైతే ఏకంగా టీడీపీ కండువాలు సైతం మెళ్ళో వేసుకుని ప్రచారానికి వెళ్లడం అప్పట్లోనే హాట్ టాపిక్ గా మారింది. చివరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సహకారం తమకు ఏపీలో అందొచ్చని టీడీపీ, జనసేన కూటమి అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే తాజాగా షర్మిల క్రిస్మస్ సందర్భంగా నారా లోకేష్ కు గిఫ్ట్ పంపుతూ చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. అటు టీడీపీ సైతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారంపై స్పందించింది. ఇప్పటికే జగన్ పై రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి ఉందని, చివరకు కుటుంబ సభ్యులు సైతం ఆయనను నమ్మే పరిస్థితి లేదంటున్నారు తెలుగుదేశం నేతలు. సొంత తల్లికి చెల్లికి ద్రోహం చేసేవాడు ఎవడని ఉంటాడా? ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. చెల్లి ఎక్కడుంది? జగన్ విడిచి వదిలిపెట్టినటువంటి బాణం చెప్పుకొని తిరిగింది, పాదయాత్రలు చేసింది, బైబిల్ పట్టుకొని తిరిగింది, ఈయన కోసం ప్రార్థనలు చేశారు. ఎక్కడుంది ఇవాళ చెల్లి అని నేను అడుగుతా ఉన్నా. తల్లి పేరు పక్కన ఉండొచ్చు, కానీ చెల్లి పక్కనే ఉంది. తల్లిని కూడా భయంగా బతుకుతున్నటువంటి పరిస్థితి, తల్లి చెల్లి కూడా ఈయన పరిస్థితుల్లో. అది ఈయన ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, సొంత కుటుంబ సభ్యులకు కూడా ఉన్నటువంటి ధైర్యం, స్థైర్యం ఇలా భయం నిండా బతుకుతా ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా ఈ ముఖ్యమంత్రికి. మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ షర్మిలకు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు అప్పగిస్తుందా? అలా చేస్తే వైఎస్ అభిమానుల పరిస్థితి ఏంటి? వాళ్లు మళ్లీ కాంగ్రెస్ పంచకు చేరతారా, లేక వైసీపీ అధినేత వెంటే ఉంటారా? ఈ విషయంలో జగన్ వైఖరి, వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇదే ఇప్పుడు అత్యంత ఆసక్తి రేపుతోంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.